మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్లో మంగళవారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 2B బార్ల లైసెన్స్ దారులకు డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ పాల్గొని లైసెన్స్ దారులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్లో ఒక బార్ అండ్ రెస్టారెంట్ కు 20 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. అందులో హైదరాబాద్ ఉప్పల్కు చెందిన కేల్ శోభ లక్కీ డ్రా టోకెన్ నంబర్ 14 ద్వారా మెదక్ బార్ అండ్ రెస్టారెంట్ దక్కించుకున్నట్టు తెలిపారు. లక్కీ డ్రా ద్వారా తమకు బార్ అండ్ రెస్టారెంట్ రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్ గోపాల్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సీరియల్ నెంబర్ 14 కే శోభ అజయ్ ట్రాఫిక్ ముందు రావాలని కోరుతున్నాడు. కే శోభ చిన్న ఐదు సార్ కరెక్ట్ సార్ ఇక్కడ అందరికీ నమస్కారం. నా పేరు అజయ్ కార్తిక్ అండి. నేను ఉప్పల్ మేడిపల్లి నుంచి వచ్చాను. మెదక్ జిల్లాలో ఈ బార్ గురించి ఆలోచించి మేము 2 వేయబడింది. దాంట్లో ఒకటి మాకు వచ్చింది 14 నంబర్. మొత్తం 20 మందిలో మాకు కూడా వచ్చింది. దీనికి మేము చాలా సంతోషం పడుతున్నాం. ధన్యవాదాలు. జరిగింది. అదేవిధంగా స్టేట్ నుంచి కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి హాజీ గారు వారు నమస్కారాలు. అదేవిధంగా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సిబ్బంది కూడా నమస్కారాలు. ఇది మనకు వచ్చిన పరిస్థితుల ప్రకారం ఒకే ఒక డిపార్ట్మెంట్ ఉన్న బార్కు, మెదక్ టౌన్ ఉన్న బార్కు మన అప్లికేషన్ ఆఫర్ చేసాము. దానికోసం ఒక 20 దరఖాస్తులు చేయడం కూడా జరిగింది. 20 దరఖాస్తు పొందిన దరఖాస్తులు కూడా రావడం జరిగింది. వారు టైంలో ఉన్న వారు రిప్రజెంటేటివ్ కూడా ఆపరేట్ జరిగింది. దానికి సంబంధించిన ఒక హ్యాండ్కి సంబంధించింది ఒక టోకెన్ ఉంటుంది. ఆ టోకెన్ నెంబర్ ఆ వ్యక్తికి సంబంధించిగా రావాల్సి మనము రాకుండా అంటే దాంట్లో ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని కాయిన్స్ నాట్ వేసిన తర్వాత ఏదైతే లాట్లో పికప్ అవుతుందో పైకి చేయబడుతుందో అది సెలెక్ట్ అయ్యాడు. అవి 1 సెకండ్ రిపీట్. మనకు 20 మందికి సంబంధించిన టోకెన్ కాయిన్స్ ఆ నెంబర్లు, ఆ 20 నెంబర్లు ఉన్న కాయిన్స్ మొత్తం కూడా మనకు ఎంపీ పైసలు వేస్తాము. దాంట్లో నుంచి ఒకటి పికప్ చేస్తాము. ఏదైతే దానికి పికప్ అవుతుందో అది సెలెక్ట్ అవుతున్నట్టు మీకు రైతులతో కోరుతున్నాం. దేంట్లో అర్థమైంది అనుకుంటారు. ఇది ఆలోచన అందరూ రెడీ అవుతున్నారు. ఓకేనా?